శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వామిని ఎలా గుర్తించాలి? స్వామి అంటే దైవం, స్వామిని స్త్రీ రూపం, చైతన్య రూపం, శక్తి రూపం. పరమాత్ముడు ఎలా ఉంటాడా అనే అన్వేషణ చేస్తే ఓమిత్యేకాక్షరం నమ ఇతి దివే అక్షరే నారాయణాయేతి పంచ అక్షరాణి ఓం నమో నారాయణాయేతి అష్టాక్షరం పరబ్రహ్మమితి. ఇలాంటి అనేక ఉపనిషద్ వాక్యాలు మనం వింటూ ఉంటాం. ఓం నమో నారాయణాయ. నారములు అనగా నీటి బిందువులు అని అర్థం. నారకాజవి రహణం పాప్మనే క్లీవం ఆక్రయాయ యోగోం అని వేద ప్రమాణం. నారములు అనగా నీటి బిందువులు. ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవః అని శ్రీమద్భాగవతం. అపహ అంటే కూడా నీరే. దేహములో 70% పైగా నీటి నిలవలు ఉన్న కారణం చేత మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతున్నాం. చైతన్యవంతంగా ప్రతి విషయాన్ని ఆకళింపు చేసుకోగలుగుతాం, అనుసరించగలుగుతాం. కారణం దేహంలో ఉన్న నీటి నిలువ. నీటి నిలువ తగ్గే కొలది దేహానికి ఉష్ణకాంతి, ఉష్ణశక్తి పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. దానితో వ్యాధి, రోగము, జాడ్యము, శరీరం శిథిలం కావడం, ఈ శరీరంలో ప్రాణశక్తి నిలబడలేక శరీరాన్ని విడిచిపెట్టడం. మూల కారణం శరీరంలో నీటి నిలవ తగ్గకుండా చేసుకోవాలి. ఈ క్రమంలో వర్షం అంటే పరమాత్ముడి అనుగ్రహ దృక్కులు. ఇది భగవద్ అనుభవం, ఇది పారమార్థిక జ్ఞానం, ఇది తిరుప్పావే జ్ఞానం బోధించేటటువంటి విధానం. భౌతికంగా మనం చూసేటటువంటి నీరు మంచినీటి విలువలతో కూడుకున్నవి. శరీరానికి అందిస్తాం, త్రాగుతాం, అలాగే స్నానం చేస్తాం. వివిధ రూపాలలో నీటిని వినియోగించి కలశ సేవ, శంఖ పూజ, అభిషేకము, స్నపనము, ఏ పని చేసినా నీటి వినియోగం తప్పనిసరి. అలాంటి ఆ నీటిని మనం కాపాడుకోవాలి అని బోధించిన తత్వం తిరుప్పావై పాశురాలలో ఉంది. కాళీయ మడుగులో నీటి నిలువలు ఉన్నాయి, కానీ ఆ నీటి నిలువల మధ్యన సర్పం కూడా ఉన్నది. ఆ సర్పం కారణంగా, సర్పం వదిలే విషపు గాలి కారణంగా ఆ నీరు విషతుల్యమైంది, త్రాగడానికి యోగ్యత కోబొట్టుకుంది. ఇలాంటి సమయంలో నీటిని విడిచిపెట్టాలా లేక విషసర్పాన్ని తొలగించాలా? పరమాత్ముడు గోదాదేవి చేసిన ఈ తిరుప్పావై పాశురాల ద్వారా మనకు బోధించే జ్ఞానం ఏమిటి అంటే, విషసర్పాలను కానీ సర్పాలను కానీ పర్యావరణంలో ఉండే ఏ జీవిని కానీ తొలగించే హక్కు మనకు లేదు. దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. మనలో ఉండే కామక్రోధ గుణాదులకు ఈ కాళీయుడు ప్రతీక. వాటిని అంతం చెయ్యలేం, పారద్రోలాలి. అలాగే ఆ కాళీయుడిని అక్కడి నుంచి మర్దించి ఆ కాళీయుడిలో ఉండే అహాన్ని తొలగించిన పరమాత్ముడు ఈ మడుగు విడిచిపెట్టవలసిందిగా ఆజ్ఞాపించడంతో 8 మంది దేవేరులతో కలిసి కాళీయుడు ఆ మడుగు విడిచి వెళ్ళిపోయాడు. అలా మనం కూడా ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి బోధ తిరుప్పావై పాశురం చేస్తుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. లక్ష్మీ స్వరూపంగా అమ్మవారిని పూజిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. శ్రీమన్నారాయణుడు అంటే ఒక్కడి కాదు, లక్ష్మీనారాయణుడు అనే జ్ఞానంతో స్వామిని సేవించుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.